హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, నగరంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి. వాతావరణం అంతా మందుల వాసన, రోగుల బంధువుల అర్తనాదాలు, నిరంతరం వినిపించే వైద్య పరికరాల శబ్దాలతో నిండి ఉంది. ఆసుపత్రి కారిడార్లో ఒక మూల నేలపై కూర్చుని ఉంది మాధవి. ఆమె కళ్ళల్లో నిద్ర లేదు, ముఖంలో కల లేదు. కేవలం 23 ఏళ్ల వయసున్న ఆ సామాన్య మధ్యతరగతి అమ్మాయి భుజాలపై ఇప్పుడొక కొండంత భారం ఉంది. ఐసీ లోపల అద్దాల వెనక ఆమె తండ్రి రామకృష్ణ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు కుటుంబాన్ని తన చిరునవ్వులతో నడిపించిన ఆ తండ్రి ఇప్పుడు గుండె మరియు కిడ్నీల వైఫల్యంతో వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతున్నాడు. పక్కనే మాధవి తల్లి లక్ష్మి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. మాధవి అంటూ డాక్టర్ గదిలోంచి పిలుపు వినపడింది. మాధవ్ వేగంగా వెళ్ళి డాక్టర్ ముందు నిలబడింది. డాక్టర్, చూడమ్మా, నీకు ముందే చెప్పాను, నీ తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గుండె ఆపరేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగాలి. ఇక్కడ ఆ సౌకర్యాలు లేవు. సిటీలోని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలి. కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు సమయం చాలా తక్కువ ఉంది. మహా అయితే 2 రోజులు. ఆ మాటలు మాధవి చెవుల్లో బాంబుల్లా పేలాయి. 50 లక్షలు, నెలంతా కష్టపడితే వచ్చే 15,000 రూపాయల జీతంతో బతికే ఆ కుటుంబానికి 50 లక్షలంటే ఊహకు కూడా అందని మొత్తం. తర్వాతి 2 రోజులు మాధవి పడని కష్టం లేదు. తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగింది. బంధువుల ఇల్లు చుట్టూ తిరిగింది. ఒకప్పుడు రామకృష్ణ సాయం పొందిన వాళ్ళే ఇప్పుడు ముఖం చాటేశారు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా అని కొందరు, ఆయన బతుకుతాడు అన్న గ్యారంటీ ఏంటి అని మరికొందరు కఠినంగా మాట్లాడారు. బ్యాంకుల చుట్టూ తిరిగితే పూచీకత్తు లేకుండా ₹1 కూడా ఇవ్వలేమని మేనేజర్లు నిర్మోహమాటంగా చెప్పేశారు. తనకున్న చిన్న బంగారు గొలుసు, తల్లి పుస్తల తాడు తాకట్టు పెడితే వచ్చింది కేవలం ₹1,00,000 మాత్రమే. ఆపరేషన్కి కావలసిన దానిలో అది ఏ మూలకు సరిపోదు. వర్షం పడుతున్న ఆ సాయంత్రం తడిసిన బట్టలతో ఆసుపత్రి మెట్ల మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది మాధవి. నాన్నను బతికించుకోవడానికి నా ప్రాణాలిచ్చినా సరిపోదా దేవుడా అంటూ ఆకాశం వైపు చూసి ప్రశ్నించింది. సరిగ్గా అదే సమయంలో ఆసుపత్రి ఆవరణలోకి ఓ ఖరీదైన నల్లటి బెంచ్ కారు వచ్చి ఆగింది. ఆ కారు ఆసుపత్రి వాతావరణానికి ఏమాత్రం సరిపోవడం లేదు. కారులోంచి ఒక వ్యక్తి దిగాడు. ఖరీదైన సూటు, కళ్ళకు నల్లటి అద్దాలు, ముఖంలో ఎటువంటి భావం లేని గంభీరత. అతని పేరు రాజశేఖర్. నగరంలోని అత్యంత సంపన్న కుటుంబమైన వర్మ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన న్యాయవాది కమ్ మేనేజర్. అతను నేరుగా మాధవి దగ్గరికి వచ్చాడు. మీరే కదా మాధవి? మీ తండ్రి రామకృష్ణ గారికి గుండె ఆపరేషన్ జరగాలి, 50 లక్షలు అవసరం. అవునా అని సూటిగా అడిగాడు. మాధవి కన్నీళ్ళు తుడుచుకొని ఆశ్చర్యంగా చూస్తూ, అవును, మీరెవరు? మీకు నా గురించి ఎలా తెలుసు అని అడిగింది. నా గురించి నీకు అనవసరం. నీ సమస్య తీరాలంటే నాతో రా, పక్కనే ఉన్న కేఫ్లో మాట్లాడుకుందాం అంటూ కారు వైపు నడిచాడు. మాధవికి భయం వేసినా తండ్రిని బతికించుకోవాలన్న ఆశ ఆమెను అతని వెనక నడిచేలా చేసింది. కేఫ్లో రాజశేఖర్ మాధవి ముందు ఒక కాఫీ కప్ ఉంచి ఒక ఫైల్ తీశాడు. వర్మ కుటుంబం గురించి వినే ఉంటావు. ఆ సామ్రాజ్యానికి వారసుడు కావాలి. వారి ఏకైక కుమారుడికి ఒక ప్రమాదంలో కొన్ని శారీరక సమస్యలు వచ్చాయి. కానీ అతని సంతానం వర్మ కుటుంబానికి కావాలి. ఇది ఒక పర్సనల్ అండ్ సీక్రెట్ డీల్. మాధవికి అర్థం కాలేదు. దీనికి నాకేంటి సంబంధం అని అడిగింది. రాజశేఖర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు, మాకు ఒక అమ్మాయి కావాలి. ఆరోగ్యంగా సాంప్రదాయబద్ధంగా ఉండే మధ్యతరగతి అమ్మాయి. వర్మగారి వారసుడికి జన్మనివ్వాలి. సరోగసి ద్వారా కాదు, సహజంగా. నువ్వు వర్మగారి ఇంటి కోడలివి కాదు, కేవలం ఒక ఒప్పందంలో భాగస్వామివి. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టి నువ్వు నీ దారిన వెళ్ళిపోవాలి. ఆ మాటలు వినగానే మాధవి గుండె ఆగినంత పనైంది. ముఖం కోపంతో ఎర్రబడింది. రాజశేఖర్ కొనసాగిస్తూ,
ఈ కాగితం మీద సంతకం చేస్తే వెంటనే 50 లక్షలు నీ తండ్రి ఆపరేషన్ కోసం ఆసుపత్రి అకౌంట్లో పడతాయి. నీ కుటుంబ బాధ్యతలు తీరుతాయి. బిడ్డను అప్పగించాక మరో ₹1,00,00,000 నీకు ఇస్తాం. కానీ ఈ ఒప్పందం గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియకూడదు. ఆ బిడ్డపై నీకు ఎలాంటి హక్కు ఉండదు. మాధవికి ఒళ్ళు మండిపోయింది. పేదరికంలో ఉన్నంత మాత్రాన ప్రాణాలను, ఆత్మగౌరవాన్ని కొనేయగలమన్న అహంకారం ఆ ప్రతిపాదనలో కనిపించింది. టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసును విసిరికొట్టింది మాధవి. చాలే ఆపండి. మాధవి గొంతులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డబ్బుంటే ఏమైనా కొనేయగలరా? నా శరీరాన్ని, నా మాతృత్వాన్ని ఒక వస్తువులు అమ్ముకుంటానని ఎలా అనుకున్నారు? మాకు డబ్బు లేకపోవచ్చు, నానా ప్రాణాలు పోరాటంలో ఉండొచ్చు. కాన్న ఆత్మగౌరవాన్ని అమ్ముకొని నా బిడ్డను అనాథగా వదిలేసి బతికేంత నీచమైన బతుకు నాకు వద్దు. తీసుకెళ్ళండి మీ కాగితాలు అంటూ ఆ ఫైల్ పైనున్న కాగితాలను చింపేసి రాజశేఖర్ ముఖం మీద విసిరేసి ఏడుస్తూ అక్కడి నుండి పరిగెత్తింది మాధవి. రాజశేఖర్ మాత్రం ఏమాత్రం చలించకుండా తన కళ్ళద్దాలు సరిచేసుకొని చిరిగిన కాగితాలను చూస్తూ ఆమె తిరిగి వస్తుంది, పరిస్థితి ఆమెను తీసుకొస్తుంది అని తనలో తాను గొనుక్కున్నాడు. మాధవి కోపంగా, ఆవేదనగా ఆసుపత్రికి తిరిగి వచ్చింది. దేవుడా, ఇంకేదైనా దారి చూపించు అని మనసులో వేడుకుంది. కానీ విధి ఆమె కోసం మరో పెద్ద కుట్ర పన్నింది. ఆమె ఆసుపత్రికి చేరుకునేసరికే అక్కడ వాతావరణం భయంకరంగా మారింది. ఐసీయూలో అలారం మోగుతుంది. నర్సులు కంగారుగా పరిగెత్తున్నారు. మాధవి తల్లి లక్ష్మి స్పృహ తప్పి కింద పడిపోయింది. మాధవి గుండె వేగం పెరిగింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అద్దంలోని చూసింది. డాక్టర్లు రామకృష్ణ గుండెను పంప్ చేస్తున్నారు. డిఫిబ్రిలేటర్తో షాక్ ఇస్తున్నారు. కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. అతని ముఖంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. మాధవి, ఐఎమ్ సారీ. నాన్నగారికి మేజర్ కార్డియాక్ అరెస్ట్ అయింది. ఇప్పుడు ఆయన ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్పై ఉన్నారు. మహా అయితే 2 గంటలు. ఈ 2 గంటల్లోపు సర్జరీ మొదలు పెట్టకపోతే ఇక ఆయన్ను ఎవరు కాపాడలేరు. వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించాలి. అడ్వాన్స్గా 20 లక్షలు కడితేనే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. ఏమైనా ఏర్పాటు చేయగలవా? మాధవి ప్రపంచం శూన్యమైపోయింది. 2 గంటలు కనీసం ₹200 కూడా లేని తన దగ్గర 20 లక్షలు ఎలా వస్తాయి? ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న తండ్రి ఒకవైపు, కన్నీళ్లతో స్పృహలో లేని తల్లి మరోవైపు. తన కళ్ళ ముందే తన ప్రపంచం కూలిపోతుంది. తన తండ్రి తన కోసం చేసిన త్యాగాలు గుర్తొచ్చాయి. తన చిన్నప్పుడు జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా ఎత్తుకొని తిరిగిన నాన్న, పస్తులుండి తనకు ఫీజు కట్టిన నాన్న, ఆ నాన్నను డబ్బు లేదన్న ఒకే ఒక కారణంతో చంపుకోవాలా? తన ఆత్మగౌరవం ముఖ్యమా? తన తండ్రి ప్రాణం ముఖ్యమా? ఈ సమాజంలో పేదవాడికి ఆత్మగౌరవం అనేది ఒక విలాసం మాత్రమే అని ఆమెకు అర్థమైపోయింది. కన్నీళ్ళు ఆగిపోయాయి. ముఖంలో ఒక శూన్యత ఆవరించింది. చేతులు వణుకుతున్నాయి. జోబులోంచి ఫోన్ తీసింది. రాజశేఖర్ ఇచ్చిన విజిటింగ్ కార్డు వైపు చూసింది. ఫోన్ చేసి ఒకే ఒక్క మాట చెప్పింది, నేను సిద్ధం, నాన్నని కాపాడండి. కేవలం 10 నిమిషాలు. ఆసుపత్రి వద్దకు మళ్ళీ ఆ నల్లటి బెంజ్ కార్ వచ్చింది. ఈసారి అంబులెన్సు, ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి ఒక టీం కూడా వచ్చారు. రామకృష్ణను అత్యవసరంగా షిఫ్ట్ చేసే ప్రక్రియ మొదలైంది. ఆసుపత్రి బయట కారు బోనెట్ మీద ఆ ప్రత్యేక ఒప్పందం పేపర్లు పెట్టాడు రాజశేఖర్. వర్షం చినుకులు పడుతున్నాయి. రాజశేఖర్, చదువుకో మాధవి. ఈ సంతకంతో నీ పాత జీవితం ముగుస్తుంది. వర్మ సామ్రాజ్యంలో అడుగు పెడతావు. గుర్తించుకో, ఇది కేవలం వ్యాపారం. ఎలాంటి ఎమోషన్స్కి ఇక్కడ చోటు లేదు. మాధవి ఆ కాగితాలను చూడలేదు. ఆమె కళ్ళు అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నాం తన తండ్రి వైపు ఉన్నాయి. ఆక్సిజన్ మాస్క్తో ప్రాణాలతో పోరాడుతున్నాం నాన్న వైపు చూసింది. రాజశేఖర్ ఆమె చేతికి ఓ ఖరీదైన పెన్ను అందించాడు. మాధవి చేయి వణుకుతుంది. ఆమె వేళ్ళు ఆ పెన్నును గట్టిగా పట్టుకున్నాయి. ఒక నిట్టూరు పిడిచింది. తన జీవితాన్ని, భవిష్యత్తును, మాతృత్వాన్ని, స్వేచ్ఛను
ఆ కాగితాలపై తాకట్టు పెడుతుంది. పెన్ను కాగితం మీదకు వెళ్ళింది. ఆ ఒప్పందం చివరి పేజీలో ఆంగ్లంలో ఉన్న నిబంధనల కింద వణుకుతున్న చేత్తో మాధవి సంతకం చేస్తుంది. ఆసుపత్రి బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. మాధవి చేతిలోని పెన్ను జారి కింద పడింది. కాగితంపై ఆమె పెట్టిన సంతకం తడిసిపోకుండా రాజశేఖర్ ఆ ఫైల్ని వేగంగా మూసేశాడు. పద అన్నారు రాజశేఖర్ ఎలాంటి భావం లేకుండా. మాధవ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అంబులెన్స్ సైరన్ మోగుతూ అపోలో ఆసుపత్రి వైపు వేగంగా దూసుకుపోతుంది. తన తండ్రి ప్రాణాలు దక్కాలన్న ఒకే ఒక్క ఆశామ గుండెల్లో కొట్టుకుంటుంది. కన్నీళ్లను తుడుచుకొని ఆ నల్లటి ఖరీదైన కారులో కూర్చుంది. కారు తలుపు మూసుకున్న శబ్దం ఆమె పాత జీవితానికి పడిన తాళంలా అనిపించింది. కారు నగరంలోని రద్దీ వీధులను దాటుకొని నగర శివర్లలో ఉన్న ఒక విశాలమైన అటవీ ప్రాంతం లాంటి ప్రదేశంలోకి ప్రవేశించింది. భారీ ఇనుప గేట్లు వాటంతట అవే తెరుచుకున్నాయి. రెండు వైపులా ఎత్తైన చెట్లు, మధ్యలో తారు రోడ్డు. ఆ రోడ్డు చివరన ఒక మహల్ లాంటి భవనం కనిపించింది. అదే వర్మ మాన్షన్. కారు పోర్టికోలో ఆగింది. చుట్టూ యూనిఫామ్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు. లోపలికి అడుగు పెట్టగానే మాధవి కళ్ళు చెదిరిపోయాయి. పాలరాతి నేల, పైకప్పు నుండి వేలాడుతున్న భారీ షాండియర్, గోడలపై ఉన్న ఖరీదైన పెయింటింగ్స్ అంతా ఒక కల్లాగా ఉంది. కానీ అందమైన ఇంట్లో ఎక్కడ ప్రాణం ఉన్నట్టు అనిపించడం లేదు. అంత నిశ్శబ్దం, భయంకరమైన ప్రశాంతత. స్వాగతం అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది. మాధవి ఉలిక్కిపడి చూసింది. మెట్ల మీద నుంచి ఒక ఆవిడ కిందకు వస్తుంది. వయసు 50 పైనే ఉంటుంది. కట్టుకున్న చీర, నుదున్న పెద్ద బొట్టు, కళ్ళల్లో కఠినత్వం చూస్తే ఆమె మా ఇంటికి మేనేజర్ అని అర్థమవుతుంది. ఆమె పేరు భానుమతి. ఆ ఇంటి వ్యవహారాన్ని ఆమె కనుసన్నల్లోనే జరుగుతాయి. భానుమతి మాధవ్ని పైనుంచి కిందకు చూసింది. ఆ చూపుల్లో ఎక్కడో ఒక చులకన భావం. రాజశేఖర్ గారు అంతా చెప్పే ఉంటారు. అయినా ఈ ఇంటికి, ఈ వాతావరణానికి నువ్వు కొత్త కాబట్టి కొన్ని నియమాలు చెబుతాను, జాగ్రత్తగా విను అంది భానుమతి. మాధవి చేతులు కట్టుకుని భయంగా తల ఊపింది. రూల్ నెంబర్ 1, ఈ కాంపౌండ్ వాల్ దాటి నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నీకు కేటాయించిన గది, దాని పక్కనే ఉన్న చిన్న గార్డెన్ మాత్రమే నీ ప్రపంచం. రూల్ నెంబర్ 2, నీ పాత బట్టలు, ఫోన్ అన్నీ ఇక్కడే వదిలేయాలి. బయటి ప్రపంచంతో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. రూల్ నెంబర్ 3, ఈ ఇంట్లో పని వాళ్ళతో అనవసరంగా మాట్లాడకూడదు. నీకు ఏం కావాలన్నా నన్నే అడగాలి. రూల్ నెంబర్ 4, మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఇంటి కోడలివి కాదు, కేవలం మా వర్మగారి వంశోద్ధారకుని మోసే ఒక యంత్రం మాత్రమే. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోకు. ఆ మాటలు మాధవి గుండెల్లో బాకుల్లో దిగాయి. తనను ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా, ఒక యంత్రంలా చూస్తున్న తీరు ఆమెను కుమిలిపోయేలా చేసింది. అప్పుడే రాజశేఖర్ ఒక ఐప్యాడ్ తీసుకొచ్చి మాధవి ముందు పెట్టాడు. ఇదిగో డీటెయిల్డ్ అగ్రిమెంట్. దీని ప్రకారం బిడ్డ కడుపులో పడినప్పటి నుండి ప్రతి వారం మెడికల్ టెస్టులు ఉంటాయి. డాక్టర్లు చెప్పిన డైట్ మాత్రమే తీసుకోవాలి. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ ముఖం కూడా చూడకుండా నువ్వు వెళ్ళిపోవాలి. దానికి ప్రతిఫలంగా నీ ₹1,00,00,000 ఇస్తాం. చదివి డిజిటల్ సైన్ చెయ్యి. మాధవి కళ్ళెంబడి నీళ్లు వస్తున్నాయి. ఆమెకు చదివే ఓపిక లేదు. కళ్ళు మూసుకొని వేలిముద్ర వేసింది. గుడ్. నీ గది పై అంతస్తులో ఎడం వైపు ఉంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రాత్రికి ఆయనే స్వయంగా నీ గదికి వస్తారని చెప్పి భానుమతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భానుమతి చూపించిన గది లోపలికి అడుగుపెట్టింది మాధవి. ఆ గది ఆమె పాత ఇల్లంత పెద్దగా ఉంది. మెత్తటి పరుపు, ఖరీదైన ఫర్నిచర్, ఏసీ గాలి. కానీ మాధవికి అవేవి ఆనందాన్ని ఇవ్వలేదు. నేరుగా వెళ్ళి బాత్రూమ్ షవర్ కింద కూర్చొని బోర్న ఏడ్చింది. తన కర్మను నిందించుకుంది. ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయిగా ఎన్నో కలలు కన్నది. తను ప్రాణంగా చూసుకునే వాణ్ణి పెళ్లి చేసుకోవాలని, ఒక చిన్న ఇంట్లో సంతోషంగా బతకాలని అనుకుంది. కానీ ఇప్పుడు కేవలం డబ్బు కోసం తన శరీరాన్ని ఒక అపరిచితుడికి అప్పగించబోతుంది. అలా ఏడుస్తూ ఉండగానే గదిలో ఉన్న ల్యాండ్లైన్ మోగింది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసింది.
అవతల వైపు రాజశేఖర్ గొంతు. రాజశేఖర్, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయింది మాధవి. ఆయన అవుట్ ఆఫ్ డేంజర్. అపోలో హాస్పిటల్ బెస్ట్ డాక్టర్స్ ఆయన్ను చూసుకున్నారు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆ మాట వినగానే మాధవి గుండె మీద పెద్ద భారం దిగిపోయినట్టయింది. కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ అండి అంటూ కన్నీళ్లతోనే నవ్వింది. తన త్యాగం వృధా కాలేదు. తన తండ్రి బతికాడు, నాన్న కోసం నేను నరకాన్నైనా భరిస్తాను అని తన మనసును గట్టిపరుచుకుంది. భానుమతి పంపించిన ఖరీదైన పట్టుచీరను కట్టుకుంది. అద్దంలో తన్ను తాను చూసుకుంది. ఆభరణాలు లేవు, ముఖంలో నవ్వు లేదు. కేవలం ఒక జీవోత్సవంలా తయారైంది. రాత్రి 9 గంటల అవుతుంది. బయట వాతావరణం చల్లబడింది. వర్షం మళ్ళీ మొదలైంది. గదిలోని పెద్ద కిటికీ అద్దాల గుండా బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ నిలబడింది మాధవి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన దగ్గరకు రాబోయే ఆ వర్మ కుటుంబ వారసుడు ఎలా ఉంటాడో? ఓ కుర్రాళ్ళ ఉంటాడా? వికృతంగా ఉంటాడా? తనను ఇంకెన్ని మాటలంటాడో? భయంతో ఆమె చేతులు చెమర్చాయి. రాత్రి 10 గంటలు. గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. చాలా స్థిరమైన, బరువైన అడుగులు. గత్తలుపు లాక్ ఓపెన్ అయిన శబ్దం. మాధవి భయంతో వెనక్కి తిరిగి చూసింది. తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు అతను. 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ దేహం, ముఖంలో ఒక తెలియని గంభీరత, కళ్ళల్లో ఒక రకమైన శూన్యత. అతను ధరించిన ఖరీదైన బ్లాక్ షర్ట్ అతని వ్యక్తిత్వాన్ని మరింత కఠినంగా చూపిస్తుంది. అతని అర్జున్ వర్మ. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాబోయే సీఈఓ. కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. కానీ ముఖంలో ఎక్కడా చిరునవ్వు లేదు. అర్జున్ మాధవ్ వైపు కనీసం చూడలేదు. నేరుగా వెళ్ళి గదిలో ఉన్న మినీ బార్ దగ్గర ఆగి ఓ గ్లాసులో డ్రింక్ పోసుకున్నాడు. మాధవి అక్కడే శిలలా నిలబడిపోయింది. అతను తన్ను ఏమైనా అడుగుతాడేమో, కనీసం పరిచయం చేసుకుంటాడేమో అని ఎదురు చూసింది. కానీ అతను డ్రింక్ తాగుతూ కిటికీ బయటకు చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. ఆ నిశ్శబ్దం మాధవిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మెల్లగా గొంతు సవరించుకొని, నమస్తే అండి, నా పేరు మాధవి అని నెమ్మదిగా చెప్పింది. అర్జున్ వెనక్కి తిరిగాడు. అతని కళ్ళల్లో మంచులాంటి చల్లదనం ఉంది. ఒక రకమైన అయిష్టత స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్, నీ పేరుతో నాకేంటి అవసరం? నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, నీ కష్టాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది కేవలం ఒక వస్తువు. నా కుటుంబం కోసం, నా తండ్రి పిచ్చి పంతం కోసం నేను ఈ డీల్కి ఒప్పుకున్నాను. అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అతని మాటలు కత్తుల్లా మాధవి మనసును కోసాయి. తనను ఒక మనిషిలా కూడా చూడడం లేదని అర్థమైపోయింది. నాకు ఇష్టం లేసా, నాన్న ప్రాణాల కోసం నేను ఈ నరకంలోకి అడుగుపెట్టాను. మీరు నన్ను అసహించుకోవచ్చు, కానీ నన్ను ఒక వస్తువులా అనకండి. నాకు ప్రాణం ఉంది, మనసు ఉంది. అర్జున్ ఆమె వైపు అడుగులు వేశాడు. అతని కళ్ళల్లో కోపం రగులుతుంది. మాధవికి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అతను ఊపిరి వేడి ఆమెకు తగులుతుంది. మాధవి భయంతో వెనక్కి 2 అడుగులు వేసింది. మనసు, ప్రాణం. డీల్ పేపర్ మీద ₹1,00,00,000 ఆశపడి సంతకం చేసినప్పుడే అవన్నీ అమ్మేశావు. మళ్ళీ ఇప్పుడు సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నా వంశం నిలబడాలంటే ఒక వారసుడు కావాలి. నా గతంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల నా భార్యగా వచ్చే అమ్మాయికి నేను భౌతికంగా మాత్రమే సుఖం ఇవ్వగలను, కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇవ్వలేను. అందుకే ఈ అగ్రిమెంట్. అర్థమైందా? మాధవికి అప్పుడు అర్థమైంది. అతని జీవితంలో ఏదో పెద్ద విషాదం జరిగిందని. ఆ గాయమే ఇతన్ని ఇంత కఠినంగా మార్చేసిందని. కానీ ఆ గాయానికి తను బలిపశువును కావటం ఆమెకు జీర్ణించుకోలేకపోయింది. గదిలో వాతావరణం మరింత బరువెక్కింది. అర్జున్ తన కోట్ తీసి కుర్చీలో విసిరేశాడు. ఈ రోజు నుండి నువ్వు నా కళ్ళ ముందు ఒక మనిషివి కాదు, నా బిడ్డను మోసే ఒక వాహనం మాత్రమే. నీకు కావలసిన డబ్బంతా మా మేనేజర్ ఇస్తాడు. నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అర్జున్ మాధవి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో క్రూరత్వం ఉంది. బిడ్డ కడుపులో పడినప్పటి నుండి ఈ గద్దాటి నువ్వు బయటకు రాకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు.
నువ్వు కేవలం మూగ ప్రేక్షకురాలివి మాత్రమే. మాధవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బిడ్డ పుట్టాక ఆ బిడ్డను ఒక్కసారైనా అని గద్గద స్వరంతో అడగబోయింది మాధవి. అర్జున్ ఆ మాటను మధ్యలోనే కట్ చేశాడు. అతని ముఖం మరింత కఠినంగా మారింది. చేతిలోని గ్లాసును టేబుల్ మీద గట్టిగా పెట్టి ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. మాధవి భయంతో గోడ కత్తుకపోయింది. అర్జున్ తన వేలు చూపిస్తూ అత్యంత క్రూరంగా చెల్లగా ఇలా అన్నాడు. ఈ ఒప్పందం పూర్తయ్యాక, అంటే నా బిడ్డను కన్నాక, వెంటనే ఆ బిడ్డను మా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నువ్వు ఈ ఇంటి గుమ్మం కూడా చూడకూడదు. ఆ బిడ్డకు తల్లి లేదు, కేవలం నీ మాత్రమే తండ్రిని. అర్థమైందా? ఆ మాటలు వినగానే మాధవి గుండె ముక్కలైంది. నవ మోసాలు మోసి కనే బిడ్డను కనీసం ఒక్కసారి ముద్దాడే అవకాశం కూడా ఉండదా? ఒక తల్లికి ఇంతకంటే పెద్ద నరకం ఏముంటుంది? మాధవి కళ్ళల్లోంచి నీళ్లు దారగా కారుతున్నాయి. ఆమె నోటి నుంచి మాట రావటం లేదు. చేతకానితనంతో నిస్సహాయతతో అర్జున్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది. తర్వాతి రోజు ఉదయం వర్మ మాన్షన్లో సూర్యోదయం బయట పక్షుల కిలకిల రాగాలతో మొదలైన మాధవి మనసులో మాత్రం దట్టమైన చీకట్లు అలుముకుని ఉన్నాయి. కిటికీ పక్కన నేలపై అలాగే కూర్చుండిపోయింది మాధవి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి. అప్పుడే గత్తలుపులు తెరుచుకున్నాయి. రాజశేఖర్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. గుడ్ మార్నింగ్ మాధవి, నీకొక శుభవార్త. మీ నాన్నగారి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. డాక్టర్లు ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. మీ అమ్మగారికి ఆసుపత్రి వాళ్లకు కావలసినంత డబ్బు మొత్తం అకౌంట్లో పడిపోయింది. ఇదిగో మీ నాన్నగారి రిపోర్ట్సు, ఆసుపత్రి రసీదులు. మాధవి ఆ కాగితాలను 2 చేతులతో తీసుకొని గుండెలకు హత్తుకుంది. ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వికసించింది. కన్నీళ్లు ఆనందబాష్పాలుగా మారాయి. నాన్న బతికాడు, నా నాన్న ప్రాణాలు దక్కాయి అంటూ తన్ను తానే గొనుక్కుంటూ ఊపిరి పీల్చుకుంది. తన జీవితం నాశనమైనా పర్వాలేదు, తన తండ్రి ఆరోగ్యంగా ఉన్నాడు అన్న ఒకే ఒక్క నిజం ఆమెకు ఈ నరకాన్ని భరించే శక్తినిచ్చింది. రాజశేఖర్ వెనుదిరుగుతూ, ఇక నుంచి నీ బాధ్యత ఈ ఇంటి వారసుని సురక్షితంగా కనడం, నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచాయి. మాధవి వర్మ కుటుంబ వారసుని తన గర్భంలో మోస్తుందని డాక్టర్లు నిర్ధారించారు. ఒక మధ్యతరగతి ఇంట్లో ఆడపిల్ల గర్భం దాలిస్తే ఆ సందడే వేరు. తల్లి చేసే పత్యం, అత్తగారి మురిపం, భర్త చూపించే ప్రేమ, ఇవేవి మాధవికి లేవు. ఆమె గర్భం ఒక ప్రాజెక్టు. డాక్టర్లు రావటం, రక్త పరీక్షలు చేయటం, విటమిన్ మాత్రలు ఇవ్వటం, ఒక యంత్రాన్ని సర్వీసింగ్ చేసినట్టుగా ఆమెను చూసుకున్నారు. ఉదయాన్నే నిద్ర లేవగానే విపరీతమైన వాంతులు, తల తిరగటం. ఆమెకు ఆ సమయంలో అమ్మ గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చేది. కానీ ఆమెను ఓదార్చడానికి ఎవరు లేరు. అర్జున్ ఆ రాత్రి తర్వాత మళ్ళీ ఆమె గదివైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతను తన వ్యాపార పనుల్లో మునిగిపోయాడు. మాధవి ఇంట్లో ఉందన్న విషయమే అతను మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మాధవి కడుపులో ఉన్నది వర్మ వంశపు వారసుడే అయినా ఆమెకు ఆ ఇంట్లో దక్కే గౌరవం శూన్యం. ఇంటి మేనేజర్ భానుమతి ఆమెను ఒక ఖైదీలా చూసేది. ఒకరోజు మధ్యాహ్నం మాధవికి బాగా నీరసంగా ఉండి వంటగదిలోకి వెళ్ళి ఓ గ్లాస్ పాలడిగింది. అక్కడ ఉన్న నౌకర్లు ఒకరి ముఖమొకరు చూసుకుని వ్యంగ్యంగా నవ్వారు. ఒక పని మనిషి చూడబోతే వీధిలో అడుక్కునే దానిలా ఉంది. కోట్లు విలువ చేసే వర్మగారి బిడ్డను మోస్తున్నానన్న గర్వం చూడు. ఎంత డబ్బు కోసం కకృతి పడకపోతే ఇలా అమ్ముడుపోతుంది అని గుసగుసలాడింది. మాధవికి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆమె గుండె కలుక్కుమంది. అప్పుడే భానుమతి అక్కడికి వచ్చింది. భానుమతి కోపంగా, ఏ మాధవి, నీకేం చెప్పాను? గది విడిచి బయటకు రావద్దని చెప్పానా లేదా? నీకు ఆకలేస్తే నీ గదికి పనివాళ్లే కుక్కకు వేసినట్టు ఫుడ్ తెచ్చి పడేస్తారు. ఇలా వంటింట్లోకి వచ్చి నీ దరిద్రాన్ని ఇక్కడ అంటించకు, వెళ్ళు పైకి. ఆ మాటలకు మాధవి కన్నీళ్లు ఆపుకుంటూ తలదించుకుని మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది. భోజనం కూడా ఒక చిన్న ప్లేట్లో పనివాళ్లకు పెట్టే విధంగా పెట్టి
ఆమె గదిలో ఉంచి వెళ్ళేవారు. తనకిష్టమైనవి తినాలనిపించినా అడిగే హక్కు లేదు. పెట్టింది మింగాలి. తన కడుపులో ఉన్న బిడ్డకు ఆకలి వేస్తుందేమో అన్న ఒకే ఒక కారణంతో కన్నీళ్లను కంచంలో కలుపుకొని తినేది. వర్మ కుటుంబానికి పెద్ద దిక్కు అర్జున్ తల్లి అన్నపూర్ణాదేవి. ఆమెది కరుడు కట్టిన ధనికత్వం. ఆమెకు అంతస్తుల ఆస్తులే లోకం. అర్జున్ ఒప్పందం గురించి ఆమెకు పూర్తిగా తెలుసు. తన కొడుకు వంశం నిలబడాలి అంటే ఒక ఆడది కావాలి కాబట్టి ఒప్పుకుంది. కానీ ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి తన ఇంటికి రావటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆ రోజు వర్మ మాన్షన్లో ఏదో వ్యాపారపరమైన పార్టీ జరుగుతుంది. ఇంటి నిండా అతిథులు, బంధువులు ఉన్నారు. కిందంతా సందడిగా ఉంది. పైగదిలో ఉన్న మాధవికి విపరీతమైన ఆయాసం రాసాగింది. డాక్టర్లు ఇచ్చిన మందుల చీటి కింద పడిపోయిందని ఒక నౌకర్ని అడుగుదామని నెమ్మదిగా గత్తలుపు తీసుకుని బయటకు వచ్చింది. మెట్ల దగ్గర నిలబడి కింద జరుగుతున్న వేడుకను చూస్తూ ఉండిపోయింది. రంగురంగుల లైట్లు, ఖరీదైన దుస్తుల్లో ఉన్న మనుషులు, సంగీతం. అదే సమయంలో అర్జున్ ఒక అద్భుతమైన సూట్లో అతిథులతో మాట్లాడుతూ కనిపించాడు. అతని ముఖంలో చిరునవ్వు ఉంది. బయటి ప్రపంచానికి అతను ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాడో చూసి మాధవ్ ఆశ్చర్యపోయింది. కానీ ఆమె దురదృష్టం కొద్దీ మాధవి మెట్ల మీద నిలబడ్డం కింద ఉన్న అన్నపూర్ణాదేవి కంటపడింది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. తన బంధువుల ముందు ఈ అమ్ముడుపోయిన అమ్మాయి కనిపిస్తే తన పరువు ఏమవుతుందన్న భయం, కోపం ఆమెను ఆవరించాయి. అన్నపూర్ణాదేవి వేగంగా మెట్లెక్కి మాధవ్ దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళల్లో అహంకారం, ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాధవి భయంతో వణుకుతూ చేతులు కట్టుకుంది. కింద ఉన్న కొందరు అతిథులు, పనివాళ్ళు పైకి చూస్తున్నారు. అన్నపూర్ణాదేవి పళ్ళు కొరుకుతూ కానీ అందరికి వినిపించేలా, నీకేం చెప్పాను? ఈ గడప దాటి బయటకు రాకూడదని చెప్పలేదా? ఏంటి కిందకు తొంగి చూస్తున్నావు? మేడం గారికి పార్టీలో పాల్గొనాలని ఆశ పుట్టిందా? లేక మమ్మల్ని చూసి ఈ ఇంటి కోడల్ని అయిపోయావని పగటి కళ్ళు కంటున్నావా? మాధవి భయంగా, లేదు గారు, నాకు ఆయాసంగా ఉండి మందుల చీటి అని చెప్పబోయింది. అన్నపూర్ణాదేవి మధ్యలోనే ఆపుతూ అత్యంత కఠినంగా, షటప్, నోరుముయ్, నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఇంటి మనిషివి కాదు. నువ్వు కేవలం ఒక సాధనం మాత్రమే. మా అవసరం తీర్చుకోవడానికి అద్దెకు తెచ్చుకున్నాం ఒక వస్తువువి. డబ్బుకు కకృతి పడి శరీరాన్ని అమ్ముకున్న దానివి. నీకు ఇంటి బంధువులతో ఏం పని? ఆ మాటలు మాధవ్ గుండెను బద్దలు కొట్టాయి. సాధనం, అమ్ముకున్న దానివి అనే పదాలు ఆమెను కుంగదీశాయి. తన తండ్రి ప్రాణాల కోసం త్యాగం చేస్తే వీళ్ళు తన్ను ఒక వేశ్య కంటే హీనంగా చూస్తున్నారని అర్థమైంది. కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. అందరి ముందు, నౌకర్ల ముందు అలా అవమానిస్తూ ఉంటే ఆ భూమి బద్దలై లోపలికి వెళ్ళిపోవాలని కోరుకుంది. అన్నపూర్ణాదేవి మరింత రెచ్చిపోతూ, నీకు లక్షలు పోసింది మా వారసుని మోయడానికి, ఇక నాటకాలు ఆడడానికి కాదు. డెలివరీ అవ్వగానే ఆ బిడ్డను ఇక్కడ వదిలేసి నీ ముఖం మళ్ళీ మాకు చూపించకుండా దరిద్రం వదిలిపోయిందనుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడే వెళ్ళి లోపలికి అని మాధవి భుజాన్ని పట్టి బలంగా గదిలోకి నెట్టింది. మాధవి కింద పడబోయి గోడను పట్టుకొని తన పొట్టను రక్షించుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడే నిలబడిపోయింది. కింద పాటిలో అతిథులతో మాట్లాడుతున్న అర్జున్ చెవిన ఈ మాటలు పడ్డాయి. అతని దృష్టి మెట్లవైపు మళ్ళింది. అక్కడ గోడ కానుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న మాధవి కనిపించింది. ఆమె అమాయకమైన ముఖం, కడుపులోని బిడ్డను కాపాడుకునే ప్రయత్నం, తన తల్లి అన్న కఠినమైన మాటలు, ఇవన్నీ చూసిన అర్జున్ గుండెలో మొదటిసారి ఏదో తెలియని అలజడి రేగింది. ఒక వస్తువు అని అతను కూడా ఆమెను అవమానించాడు. కాంతన్ తల్లి అందరి ముందు, పనివాళ్ల ముందు ఆమెను అంత దారుణంగా మాట్లాడడం అతనికెందుకో తప్పు అనిపించింది. మాధవి కళ్ళల్లోని ఆవేదన, నిస్సహాయత అతనిలోని కఠినమైన మంచు పొరను మొదటిసారి చిన్నగా కరిగించాయి. అతను తన చేతిలో ఉన్న డ్రింక్ గ్లాసును పక్కన పెట్టాడు. మాధవిని కాపాడాలి, తన తల్లిని ఆపాలి అన్న ఒక బలమైన ఉద్దేశంతో మెట్ల వైపు వేగంగా అడుగులు వేశాడు. మెట్లు సగం ఎక్కాడు.
మాధవి దగ్గరకు చేరుకోవడానికి కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. తన తల్లి వైపు చూసి, మామ్ ఆపండి ఆమెను అని గొంతు పెంచబోయాడు. కానీ అకస్మాత్తుగా అర్జున్ అడుగులు ఆగిపోయాయి. అతని పెదాలు మూసుకున్నాయి. పిడికిలి బిగుసుకుంది. ఒక క్షణం మాధవి కన్నీళ్ల వైపు చూశాడు. మరో క్షణం తన కాంట్రాక్ట్ రూల్స్, తన గతం అతనికి గుర్తొచ్చాయి. ఈ ఎమోషన్స్ నాకు వద్దు, ఆమె నాకేం కాదు, నేను ఆమెకు కనెక్ట్ కాకూడదు అన్న ఆలోచన అతని మైండ్ను ఆక్రమించింది. మాధవి కన్నీటితో పైకి చూసింది. మెట్ల మీద నిలబడి ఉన్న అర్జున్ ఆమెకు కనిపించాడు. కనీసం అతనైనా తనకు మద్దతుగా మాట్లాడతాడని ఆమె కళ్ళు ప్రాధేయపడ్డాయి. కానీ అర్జున్ తన కళ్ళను ఆమె మీద నుండి తిప్పుకొని ముఖాన్ని మళ్ళీ కఠినంగా మార్చుకుని ఏం పట్టినట్టుగా మెట్లుదే కిందకు వెళ్ళిపోయాడు. మాధవి ఆశలన్నీ ఆ అడుగులతో పాటే కుప్పగులిపోయాయి. కింద పాటే ముగిసింది. అతిథులంతా వెళ్ళిపోయారు. వర్మ మాన్షన్లో మళ్ళీ ఆ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. కానీ అర్జున్ గదిలో మాత్రం అశాంతి తుఫాన్లా రేగుతుంది. ఖరీదైన సోఫాలో కూర్చొని చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ను అలాగే చూస్తున్నాడు అర్జున్. అతని కళ్ళ ముందు ఒకటే దృశ్యం పదే పదే తిరుగుతుంది. మెట్ల దగ్గర గోడ కానుకొని తన తల్లి మాటలకు రక్తం కారుతున్న గుండెతో వెక్కి వెక్కి ఏడుస్తున్న మాధవి ముఖం. నేనెందుకు ఆగాను? ఒక మనిషిని అందరి ముందు అంత దారుణంగా అవమానిస్తూ ఉంటే నేనెందుకు ఆపలేకపోయాను? అర్జున్ మనసులో ప్రశ్నల సుడిగుండం. తన గతంలో జరిగిన ఒక చేదు సంఘటన అతన్ని స్త్రీల పట్ల కఠినంగా మారేలా చేసింది. ప్రేమ, బంధం, బాధ అనేవి కేవలం స్వార్థానికి వాడుకునే పదాలని అతను నమ్మాడు. అందుకే మాధవిని కూడా డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే ఒక అవకాశవాదిగా అనుకున్నాడు. కానీ ఆమె కళ్ళల్లో కనిపించిన ఆ నిస్సహాయత, ఆ బాధ ఎక్కడో అతని గుండెను తాకింది. గదిలో ఉన్న ఫోన్ తీసుకుని రాజశేఖర్ కాల్ చేశాడు. రాజశేఖర్, మాధవ్ బ్యాక్గ్రౌండ్ ఫైల్ నాకు ఇప్పుడే కావాలి, రైట్ నౌ. 10 నిమిషాల్లో రాజశేఖర్ ఫైల్తో అర్జున్ గదిలో ఉన్నాడు. సార్, డీల్ ఫైనల్ చేసేటప్పుడే మీకు ఈ ఫైల్ ఇచ్చాను, కానీ మీరే నాకు ఆమె గతం అనవసరం అని చూడకుండా పక్కన పెట్టేశారు. రాజశేఖర్ వెళ్ళిపోగానే అర్జున్ ఆ ఫైల్ తెరిచాడు. అందులో మాధవి కుటుంబ నేపథ్యం, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆసుపత్రి రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అర్జున్ చదవటం మొదలుపెట్టాడు. తండ్రి రామకృష్ణ ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్. మాధవి జీతం నెలకు 15,000 రూపాయలు. అవసరమైన మొత్తం 50 లక్షలు. ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కేవలం 245 రూపాయలు. తన తండ్రి ఆపరేషన్ కోసం ఆమె తిరిగిన బ్యాంకుల లిస్టు, ఆమె తాకట్టు పెట్టిన తల్లి పుస్తల తాడు రసీదు అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి. చివరి పేజీలో రాజశేఖర్ రాసిన ఒక రిపోర్టు ఉంది. మొదట ఈ డీల్ను మాధవి చాలా కోపంగా తిరస్కరించింది. తన ఆత్మగౌరవాన్ని అమ్ముకోనని నా ముఖం మీద కాగితాలు విసిరేసింది. కానీ సరిగ్గా 2 గంటల తర్వాత ఆమె తండ్రికి కార్డియాక్ అరెస్ట్ అయి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే తప్ప తన తండ్రిని కాపాడుకోవడానికి వేరే దారి లేక ఈ డీల్కి ఒప్పుకుంది. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే అర్జున్ చేతులు వణికాయి. ఫైల్ కింద పడిపోయింది. అర్జున్ తనలో తాను ఆమె డబ్బు కోసం ఆశపడి గోల్డ్ డిగ్గర్ కాదు, తన ప్రాణంగా భావించే తండ్రి కోసం తన జీవితాన్ని, మాతృత్వాన్ని, భవిష్యత్తును బలిపెట్టిన ఓ కూతురు. కనీసం ఆసుపత్రి బిల్లు కట్టడానికి 100 రూపాయలు లేని నిస్సహాయత ఆమెది. నేను, నా తల్లి ఆమెనెంత మాటలన్నాం, ఒక సాధనమన్నాం, అమ్ముడుపోయిన వస్తువన్నాం. అర్జున్ గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపించింది. తన సంపద, తన అహంకారం, ఒక స్వచ్ఛమైన మనస్సును ఎంత దారుణంగా గాయపరిచాయో అతనికి అర్థమైంది. మంచుల గడ్డ కట్టిన అతని మనసులో మొదటిసారి పశ్చాత్తాపం అనే అగ్ని రగులుతుంది. మరుసటి రోజు ఉదయం మాధవి గదిలో కిటికీ పక్కన కూర్చుని శూన్యంలోకి చూస్తుంది. రాత్రి జరిగిన అవమానం ఆ మనసును తొలిచేస్తుంది. అప్పుడే ఒక పని మనిషి తలుపును గాల్లో నెట్టుకుంటూ లోపలికి వచ్చింది. చేతిలో ఒక పళ్ళెముంది. దాన్ని టేబుల్ మీద విసుగ్గా పెట్టింది. పని మనిషి అహంకారంగా, ఇదిగో నీ ఫుడ్, త్వరగా తిని ప్లేట్ బయట పెట్టు. మాలాంటి వాళ్లకు నీ ఎంగిలి ప్లేట్లు ఎత్తే కర్మ పట్టింది. మాధవ్ ఏం మాట్లాడకుండా కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్లేట్ దగ్గరకు వెళ్ళబోయింది. సరిగ్గా అప్పుడే తలుపు దగ్గర
ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఏయ్, ఏంటా మాటలు? ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. గుమ్మం దగ్గర అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో తీవ్రమైన కోపం ఉంది. కానీ అది మాధవి మీద కాదు, ఆ పని మనిషి మీద. అర్జున్ లోపలికి వచ్చి ఆ పని మనిషి వైపు తీక్షణంగా చూశాడు. ఈ ఇంట్లో పనిచేయడానికి మీకు జీతాలు ఇస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు. ఇకపై ఈమెను ఎవరైనా ఒక్క మాట అన్నా ఈ ఇంట్లో మీకు అదే చివరి రోజు అవుతుంది. గెట్అవుట్. ఆ పని మనిషి వణికిపోతూ క్షమాపణలు చెబుతూ బయటకు పరుగులు తీసింది. మాధవ్ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. ఎప్పుడు తన్ను కించపరిచేలా మాట్లాడే ఈ మనిషి ఈరోజు తన పక్షాన నిలబడ్డాడా? ఆమెకు నమ్మశక్యం కాలేదు. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళల్లో ఎప్పట్లా చల్లదనం లేదు, ఒక రకమైన సానుభూతి ఉంది. కాని తన అహంకారం అలవాటు అతను నేరుగా సారి చెప్పనివ్వలేదు. డాక్టర్ చెప్పిన డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వు. ఇక్కడే బందీలా ఉండవలసిన అవసరం లేదు. సాయంత్రం వేళ వెనుక ఉన్న గార్డెన్లో వాకింగ్ చేయొచ్చు. లైబ్రరీలో నీకు నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాధవికి ఇదంతా ఒక కళ్ళ అనిపించింది. ఆ మాటలు ఆ మనసుపై ఉన్న పెద్ద భారాన్ని కొద్దిగా దించాయి. ఆ రోజు నుండి వర్మ మాన్షన్లో మాధవి పట్ల వాతావరణం మారింది. అర్జున్ ఇచ్చిన వార్నింగ్తో నౌకర్లందరూ ఆమెను మర్యాదగా చూడడం మొదలుపెట్టారు. అన్నపూర్ణ దేవికి ఈ విషయం తెలిసినా కొడుకు వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని మౌనంగా ఉండిపోయింది. కాలం నెమ్మదిగా కదులుతుంది. మాధవికి ఇప్పుడు 4వ నెల. పొట్ట కొద్దిగా ఎత్తుగా కనిపిస్తుంది. అర్జున్ మాధవిల మధ్య ఇప్పుడు ఒక చిన్న మౌన సంభాషణల వంతెన ఏర్పడింది. ఒకరోజు సాయంత్రం మాధవి లైబ్రరీలో రామాయణం పుస్తకం చదువుకుంటుంది. అర్జున్ అక్కడికి వచ్చాడు. ఆమెను చూసి కొద్దిసేపు ఆగిపోయాడు. ఆ ముఖంలో ఒక ప్రశాంతత ఉంది. అది చదువుతున్నావా? ఆ పుస్తకంలో ఉన్న ఆదర్శాలు, త్యాగాలు ఈ రోజుల్లో ఎవరు పాటించరు మాధవి. మాధవి తలెత్తి చూసింది. మాధవి చిరునవ్వుతో, త్యాగం చేసేవాళ్ళు దాన్ని ఆదర్శం అనుకొని చెయ్యరు సార్. వాళ్లకు ప్రేమ ఉన్న చోట త్యాగం దానంతట అదే వస్తుంది. ఆ మాట అర్జున్ గుండెను సూటిగా తాకింది. ఆమె తన తండ్రి కోసం చేసిన త్యాగమే కదా ఇప్పుడు ఆమెను ఇక్కడ కూర్చోబెట్టింది. అర్జున్ ఏం మాట్లాడలేకపోయాడు. కేవలం తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోసారి డాక్టర్ చెకప్ కోసం వచ్చినప్పుడు అర్జున్ స్వయంగా దగ్గరుండి రిపోర్ట్స్ అడిగాడు. అంత నార్మల్గానే ఉందా డాక్టర్? తనకేమైనా వీక్నెస్ ఉందా అని అడిగాడు. ఆ ప్రశ్న కేవలం తన వారసుడి కోసమా లేక ఆమె కోసమా అన్నది అర్జున్కి సరిగ్గా అర్థం కాలేదు. మాధవి మాత్రం ఆ చిన్నపాటి శ్రద్ధకు లోపల సంతోషించింది. ఆ రోజు వాతావరణం బాగా చల్లగా ఉంది. ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోయి ఏ క్షణమైన వర్షం కురిసేలా ఉంది. సాయంత్రం 5 గంటలు. మాధవ్ వెనక ఉన్న పెద్ద గార్డెన్లో వాకింగ్ చేస్తుంది. చల్లటి గాలి ఆమె కుర్లను తాకుతూ వెళ్తుంది. ఇన్ని నెలల బాధ, ఒత్తిడి, అగ్రిమెంట్, భయాలు అన్నీ మర్చిపోయి ఆ మనసు ప్రకృతితో మమేకమైంది. సరిగ్గా అప్పుడే ఆకాశం కన్నం పన్నట్టుగా ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలైంది. లాన్ మధ్యలో ఉన్న మాధవి వెంటనే లోపలికి పరిగెత్తలేదు. చిన్నప్పటి నుండి వర్షం అంటే ఆమెకు ప్రాణం. చేతులు 2 పక్కకు చాపి కళ్ళు మూసుకొని ఆ వర్షపు చినుకులను తన ముఖం మీద పండించింది. ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఒక చిన్న పాపల వర్షంలో గిరగిర తిరుగుతుంది. 2వ అంతస్తులోని తన స్టడీ రూమ్ బాల్కాన్లో నిలబడి కాఫీ తాగుతున్న అర్జున్ కళ్ళు అకస్మాత్తుగా గార్డెన్ వైపు మళ్ళాయి. వర్షంలో తడుస్తూ నవ్వుతున్న మాధవి అతనికి ఒక దేవతలా కనిపించింది. ఇన్నాళ్ళు ఆమె కళ్ళల్లో భయం, కన్నీళ్లు మాత్రమే చూసిన అర్జున్ ఆమెలోని ఈ సంతోషాన్ని చూసి రెప్పవేయటం మర్చిపోయాడు. కానీ మరుక్షణం అతనికి ఒక భయం గుర్తొచ్చింది. తనకు జలుబు చేస్తే, కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయితే అంతే. కాఫీ కప్పును అక్కడే వదిలేసి ఒక నల్లటి పెద్ద గొడుగు తీసుకుని వేగంగా మెట్లు దిగి కిందకు పరిగెత్తాడు. గార్డెన్లో మాధవ్ ఇంకా వర్షాన్ని ఆస్వాదిస్తుంది. వర్షం వేగం పెరిగింది. ఆమె పైకి చూస్తూ నవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా ఆ ముఖం మీద పడుతున్న చినుకులు ఆగిపోయాయి. ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి చూసింది మాధవి. ఆకాశం కనిపించలేదు. దాని బదులు ఒక పెద్ద నల్లటి గొడుగు ఆమెకు నీడగా ఉంది. వెనక్కి తిరిగి చూసింది.
అక్కడ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతను గొడుగును ఆమె వైపు అంచి పట్టుకున్నాడు. ఆ క్రమంలో అతని సగం శరీరం ఖరీదైన చొక్కా వర్షంలో పూర్తిగా తడిసిపోతున్నాయి. కానీ అతని దృష్టి తన మీద లేదు, కేవలం మాధవి భద్రత మీదే ఉంది. మాధవి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అర్జున్ శ్వాస తీసుకుంటూ కొంచెం కంగారుగా, ఏం చేస్తున్నావు మాధవి? నీకేమైనా పిచ్చా? ఇంత వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది. అప్పుడు యాంటీబయాటిక్స్ వాడకూడదు లోపల బిడ్డకు. అర్జున్ మాట్లాడుతున్నాడు కానీ మాధవికి ఆ మాటలు వినిపించడం లేదు. ఆమె కళ్ళు కేవలం వర్షంలో తడుస్తున్న అతని ముఖాన్ని, అతని కళ్ళల్లోని ఆందోళనను మాత్రమే చూస్తున్నాయి. మొదటిసారి ఒక యంత్రంలా కాకుండా ఒక మనిషిలా తన గురించి ఆలోచిస్తున్న అతని తీరు ఆ మనసు నా మాంతం తాకింది. అర్జున్ గొంతు ఆగిపోయింది. అతను కూడా మాధవి కళ్ళలోకి చూశాడు. వర్షపు నీటితో తడిసిన ముఖం, కళ్ళల్లో ఉన్న ఒక తెలియని భావం అతన్ని కట్టిపడేశాయి. చుట్టూ కురుస్తున్న కుంభవృష్టి వర్షం, మధ్యలో నల్లటి గొడుగు. గొడుగు కింద ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయిన అర్జున్, మాధవి. గార్డెన్లో ఆ వర్షపు జల్లు కింద గొడుగు పట్టుకుని నిలబడిన అర్జున్ మాధవుల మధ్య కొన్ని క్షణాల పాటు ప్రపంచం స్తంభించిపోయింది. ఇద్దరి కళ్ళల్లో చెప్పలేని భావాలు. అకస్మాత్తుగా ఉరుము శబ్దం రావటంతో ఇద్దరు ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చారు. అర్జున్ వెంటనే తన చూపును పక్కకు తిప్పుకున్నాడు. అతని గొంతు మళ్ళీ ఎప్పట్లాగే గంభీరంగా మారింది. లోపలికి రా, చలికి వణికిపోతున్నావు అంటూ ఆమెను గొడుగు కింద కవర్ చేస్తూ నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చాడు. లోపల రాగానే పనివాళ్ళని పిలిచి వెంటనే వేడి నీళ్లు, ఓ కాఫీ తీసుకురండి అని ఆజ్ఞాపించి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. మాధవ్ అలాగే మెట్ల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణం వరకు ఒక రోబోల యంత్రంలో ప్రవర్తించిన ఆ మనిషిలో తన పట్ల శ్రద్ధ తీసుకుని ఓ కోణం ఉందని ఆమెకు మొదటిసారి అర్థమైంది. ఈ మనిషి నిజంగానే అంత కఠినుడా, లేక కఠినంగా నటిస్తున్నాడా అన్న ప్రశ్న మనసులో మొదలైంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.